1 second, guys. సో నిన్నటి వరకు చెప్పింది క్లియరా? గూగుల్ యాడ్స్లో మీకు అందరికీ క్లియర్ అయిందా? గూగుల్ యాడ్స్ ఓకే. సో ఈ రోజంతా ఏంటంటే ఒక క్యాంపెయిన్ లాంచ్ చేస్తాను. సో లైక్ ఏంటంటే లైవ్ క్యాంపెయిన్, కంప్లీట్గా ఒక ట్రైనింగ్ సెషన్ అవ్వచ్చు, లేకపోతే నేను ఒక యాడ్ కాపీ ఇవన్నీ నేను మీ ఎదురుగానే ప్రిపేర్ చేస్తాను కదా. ప్లీజ్ గో త్రూ మై స్క్రీన్. ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్, గైస్. సో ఐఎమ్ షేరింగ్. ఓకే, సో నా స్క్రీన్ కనిపిస్తుందండి అందరికీ? డూ యూ గైస్ ఏబుల్ టు సీ మై స్క్రీన్? గైస్, కెన్ యూ హియర్ మీ? నా వాయిస్ వినిపిస్తుంది కదా అందరికీ? ఓకే ఓకే, కూల్. నేను ఇప్పుడు ఒక లైవ్ క్యాంపెయిన్ చేస్తున్నా. సో ఈరోజు లైవ్ క్యాంపెయిన్ అయిపోయిన తర్వాత రేపు ఒక్కరోజు డీటెయిల్డ్గా ఎండ్ ఆఫ్ ద సెషన్ పెడతాను గూగుల్ యాడ్స్కి. దెన్ వీ టాక్ అబౌట్ సోషల్ మీడియా ఫ్రమ్ థర్స్డే. ఓకే, నౌ బేసికలీ ఈ ఏదైతే ఇప్పుడు గూగుల్ యాడ్స్ అకౌంట్ ఉందో, ఓకే, దిస్ ఈజ్ వాట్ ద డాష్ బోర్డ్ ఆఫ్ గూగుల్ యాడ్స్ అండి. సో హియర్ యూ కెన్ సీ ద ప్రిఫరెన్సెస్, ఓకే, వాట్ ఆర్ ద క్యాంపెయిన్స్ I run till today, okay, and so whatever the account I created, it's called account level. Okay, this is not my account, and my Google Ads ID is 488173580. So this is the 10-digit Google Ads ID, and if you want to check the entire process, like all time, ఇప్పటి వరకు మనం ఏవైతే క్యాంపెయిన్స్ రన్ చేసామో అవన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు మీరు. Then I'm creating new campaign here. Now, see, I already told you guys, select the goal that you would make this campaign successful. అంటే ఇక్కడ మీరు గోల్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ టైప్ ఆఫ్ క్యాంపెయిన్ మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారు, వాట్ టైప్ ఆఫ్ క్యాంపెయిన్ యూ వాంట్. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వుడ్ లైక్ టు టార్గెట్ ద స్టూడెంట్స్, okay, for the real time digital marketing training, then I can run the campaign etla. So basically I have a website called Digital IT Hub, and other website is Bootcamps, right? So I have created two websites for the two different audiences. So basically ఏంటంటే ఇది ఏదైతే Digital IT Hub అనే ఒక వెబ్సైట్ ఉందో, ఈ వెబ్సైట్ అంతా కూడా ఏంటంటే దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద టు టార్గెట్ ద రియల్ బిజినెస్ ఓనర్స్ అనమాట. సో వై వీ క్రియేటెడ్ బూట్ క్యాంప్స్ అంటే, బూట్ క్యాంప్స్ అంటే ట్రైనింగ్స్. సో ఇఫ్ సమ్మన్ ఈజ్ లుకింగ్ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఆర్ వర్డ్ ప్రెస్ ఆర్ సంథింగ్ ఎల్స్, ఐఎమ్ ఓపెనింగ్ ద వెబ్సైట్. 1 సెకండ్. ఓకే, అంటే ఏంటంటే మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనేది క్లియర్గా తెలియాలి గూగుల్ యాడ్స్ రన్ చేసే ముందు. Okay, here I'm creating a campaign for students. Okay, చూద్దాం ఎట్లా రన్ చేస్తాను ఏంటనేది నేను మీకు చాలా క్లియర్గా చూపిస్తానండి మొత్తం అంతా.
Yeah, see this. This is our website bootcamps. If someone want to learn advanced digital marketing, or advanced WordPress, advanced full stack, advanced UI UX, whatever you want to learn practically, then you can you can opt for this website. Then if someone comes to my website, then if they fill up the form, సబ్మిట్ మీద కొడితే, సో డెఫినెట్గా ఆ పర్టికులర్ ఎంక్వైరీ వచ్చిన తర్వాత దెన్ వీ స్టార్ట్ పిచ్చింగ్ కాల్స్ అనేవి చేయడం స్టార్ట్ చేస్తాం. నౌ గూగుల్ యాడ్స్ అనేది ఈ బుక్ క్యాంప్స్ అనే వెబ్సైట్కి ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, ఐ టెల్ యూ. సో దిస్ ఈజ్ వాట్ మై కాల్ టు యాక్షన్ గైస్. ఈ వెబ్సైట్లో మీరు అబ్జర్వ్ చేయగలిగితే కాల్ టు యాక్షన్ అంటే ఏంటి చూడండి. ఇక్కడ explore our boot camps, this is one call to action button. Submit, this is one call to action button. Okay, now what are these? Designed for beginners, focusing on results, these are the headlines, right? Kickstart your career with us called headline. Designed for beginners, focusing on results is some other headline. Now enroll yourself for our in-house training program in WordPress, digital marketing, full stack development, as well as UI UX design and professional guidance and instruction. Okay, now so if you want to learn full stack development, so you can directly download this course syllabus, like this is what the call to action button. Talk to counselor, this is also one call to action button. అంటే డిజిటల్ మార్కెటింగ్ లాంగ్వేజ్ లో మాట్లాడాలి అంటే దిస్ ఈజ్ కాల్డ్ యూజర్ ఎంగేజ్మెంట్ ప్లాట్ఫామ్. అర్థమైందండి? అంటే why I'm talking about this website only means I'm creating a campaign for the students. అంటే స్టూడెంట్స్ ని అక్వైర్ చేయడానికి I'm trying అనమాట. ఓకే, అయితే బిఫోర్ ఐ రన్ ద క్యాంపెయిన్ you should know these basics. What is this? This is a landing page, right? Now ఈ ల్యాండింగ్ పేజ్ లో ఏమేమి ఉండాలి? We need proper form. This is called the lead form. నౌ సో గెట్ ఏ ఫ్రీ కోడ్, అంటే ఫ్రీగా మీకు కొటేషన్ అనేది వస్తుంది అని చెప్తున్నాం. ఓకే, అంటే ఫ్రీ అంటే ఏంటి? దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ కాల్ టు యాక్షన్. అంటే గెట్ ఏ ఫ్రీ కోడ్, గెట్ ఇన్ టచ్ విత్ అస్ టుడే, కాల్ నౌ, ఓకే, విజిట్ అవర్ వెబ్సైట్, ఎంక్వైరర్స్ టుడే. సో ఇట్లా అనమాట. నౌ సో కిక్ స్టార్ట్ యువర్ కెరియర్ విత్ అస్. సో this is one type of headline, and again this is call to action. We call it as CTA button. Did you understand guys? CTA button. Okay, and ikkada meer చూడగలిగితే, one second, అంటే we have mentioned few points to understand about our training session. అంటే ఈ పర్టికులర్ ట్రైనింగ్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికి we have entered few data. Okay, and if someone want to download our syllabus, then directly they can click. చూడండి, ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది, అవునా? సో దిస్ ఈజ్ వాట్ ద ఫ్రీ ఇన్ఫర్మేషన్ టు అండర్స్టాండ్ మోర్ అబౌట్ యూ. అంతే కదండి, ఫ్రీ ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ ప్రొవైడ్ చేయగలగాలి. దెన్ టాక్ టు ద స్టూడెంట్ కౌన్సిలర్ అంటే డెఫినెట్గా ఈ ఫామ్ దగ్గరికి వస్తుంది, అవునా? నౌ సో వేర్ ఎవర్ యూ క్లిక్ టాక్ టు స్టూడెంట్ కౌన్సిలర్ అనగానే ఈ ఫామ్ పైకి వస్తుంది. ఓకే, నౌ దిస్ ఈజ్ వాట్ UI UX డిజైనింగ్, దిస్ ఈజ్ వాట్ WordPress అడ్వాన్స్డ్ వన్. నౌ వాట్ మేక్స్ అస్ స్పెషల్? అసలు ఎందుకు మా దగ్గరికి రావాలి నువ్వు? అసలు డిజిటల్ హబ్ ఎందుకు ఉంది అంటే ఇన్ఎక్స్పెన్సివ్ మెథడ్, ఫ్లెక్సిబిలిటీ, గివ్ యూ ఎ ఛాన్స్ అండ్ గ్రో. అంటే ఏంటంటే ఇంటర్నల్ ట్రైనింగ్ అనేది ఏంటంటే అన్ ఎంకరేజ్డ్ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్ మెథడ్. ఫ్లెక్సిబిలిటీ ఏంటి? ద ఇన్-హౌస్ ట్రైనింగ్ ఎట్ అవర్ కంపెనీ ఇస్ మోర్ ఫ్లెక్సిబుల్ వెన్ ఇట్ కమ్స్ టు స్కెడ్యూలింగ్. గివ్స్ యూ ఎ ఛాన్స్ అండ్ గ్రో అంటే నేను ఏం చేస్తున్నా ఇక్కడ, ఐఎమ్ ట్రైంగ్ టు ఎంగేజ్ ద యూజర్ హియర్, రైట్? సో ద సేమ్ వే వీ హ్యావ్ యాడెడ్ అవర్ టీమ్ పిక్ హియర్, అండ్ నౌ దీస్ ఆర్ ద రివ్యూస్. అంతే కదా, ఎవరైనా మన వెబ్సైట్కి వచ్చారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చూస్తారు? వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సెస్ ఏంటి, అండ్ దీని కోర్స్ సిలబస్ ఏంటి, అండ్ దెన్ ఫైనల్లీ వీళ్ళు మనం ఎందుకు చూస్ చేసుకోవాలి వీళ్ళని, అండ్ వాళ్ళ టీం ఏంటి, అండ్ వీళ్ళ గురించి అసలు స్టూడెంట్స్ ఏం మాట్లాడుతున్నారు. ఓకే, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్
These are the reviews. Recently మాకు వచ్చిన రివ్యూస్ అన్నమాట ఇవి. We change the reviews every time. ఎందుకంటే మేము ఎవ్రీ మంత్ రివ్యూస్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటాం. Because many of students are joining with us and learn these advanced modules and set their career, and also they start their own businesses. Okay. Now, చూడండి ఇక్కడ Saranya Sagar is a digital marketing strategist in my company itself. It's a great privilege to train under Mohan sir, a well-experienced industry expert who taught me to make updated real-time industry. అంటే అర్థమైందా? These are the reviews అన్నమాట. చూడండి ఈ రివ్యూస్ కనుక చదివితే, so that definitely people can start thinking about your brand. Did you understand, guys? See, this is what the main core things which you need to understand about your business. And also like ఏంటంటే మీరు ఏ వెబ్సైట్ ప్రిపేర్ చేసినా, whatever the website you are going to implement for yourself or for your company or for your organization, you should implement this way. Okay. Now నేను ఫైనల్గా ఏం చెప్తున్నా, రివ్యూస్ అన్ని చదివారు కదా, కోర్స్ కంటెంట్ ఏంటో తెలిసింది, మేము దేంట్లో స్పెషాలిటీ అనేది తెలిసింది. ఓకే. అండ్ అసలు ఎందుకు చూస్ చేసుకోవాలని కూడా చెప్పాం. దెన్ ఫైనల్గా రివ్యూస్ చూశారు. Then let's begin the journey with us. This startup is a great place to learn and enhance your skills in digital marketing. Now, if someone చూడండి ఇక్కడ ఫామ్ ఆటోమేటిక్గా ఫిల్ చేయగానే వాటికి ఏది ఇంట్రెస్ట్ అది క్లిక్ చేస్తాడు, సబ్మిట్ చేయగానే వీ గెట్ ద ఎంక్వైరీ. ఎందుకంటే మేము అక్కడ ఏదైతే ఈమెయిల్ ఐడి ఇంటిగ్రేట్ చేసామో ఆ పర్టికులర్ ఈమెయిల్ ఐడికి లీడ్ అనేది వస్తుంది అన్నమాట. డిడ్ యూ అండర్స్టాండ్ ద ల్యాండింగ్ పేజ్ కాన్సెప్ట్? Guys, did you understand this landing page concept or not? Please say yes or no. Any doubts in this landing page concept? If you guys have any doubts, please ask me about this landing page optimization. Then I move to the Google Ads. Okay, that's fine. So, అంటే నేను ఈ పర్టికులర్ వెబ్సైట్కి SEO ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నా, సోషల్ మీడియా చేయాలి అనుకుంటున్నా, అట్ ద సేమ్ టైమ్ గూగుల్ యాడ్స్ చేయాలి. గూగుల్ యాడ్స్ అంటే ఐ హ్యావ్ ఎ మనీ, ఐ వుడ్ లైక్ టు గెట్ ద స్టూడెంట్స్ ఇన్స్టాంట్లీ. సో what are the platforms? SEM is the best platform to get the leads for your business. So let's start here. Now, select the goal that would make the campaign successful to you. మీకు ఏం కావాలి అసలు అని అడుగుతున్నాడు. డ్రైవ్ సేల్స్ ఆన్లైన్. ఆన్లైన్లో అంటే ఇప్పుడు ఆ వెబ్సైట్ నుంచి సేల్స్ తెచ్చుకోవచ్చు. అండ్ ఇన్ యాప్ అంటే మొబైల్ యాప్ ఉంటే ఈ టైప్ ఆఫ్ క్యాంపెయిన్ రన్ చేయొచ్చు. బై ఫోన్ కాల్స్ రావాలా, లేకపోతే మీ వెబ్సైట్ స్టోర్ విజిట్ చేయాలా. అంటే ఇది బేసిక్గా సెర్చ్ నెట్వర్క్ అంటే టెక్స్ట్ క్యాంపెయిన్, డిస్ప్లే నెట్వర్క్ అంటే ఇమేజ్ క్యాంపెయిన్, షాపింగ్ నెట్వర్క్ అంటే PLA యాడ్స్, వీడియో నెట్వర్క్ అంటే యూట్యూబ్ యాడ్స్. స్మార్ట్ అంటే ఏంటంటే స్మార్ట్ అండ్ డిస్కవరీ అంటే ఏంటంటే యూ కెన్ డైరెక్ట్లీ క్రియేట్ వన్ యాడ్ అండ్ టార్గెట్ ద పీపుల్ ఇన్ ఏ ఈజీ వే. ఓకే. నౌ leads, get leads and other conversions by encouraging customers to take an action. So this is what the main target. Okay, ayi undochu. And website traffic, so get the more people to visit your website, ekku mandi people ni visit cheyadaniki. Product and brand consideration. Okay, ee product and brand consideration ante enti, మీ దగ్గర ఏమైనా ప్రోడక్ట్స్ ఉంటే అంటే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, లేకపోతే ఈకామర్స్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్. సో వాటిని మీరు బ్రాండ్ ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటుంది. అండ్ బ్రాండ్ అవేర్నెస్ అండ్ రీచ్. సో బ్రాండ్ అవేర్నెస్ అండ్ రీచ్ అంటే ఏంటి, మీ పర్టికులర్ బ్రాండ్కి అవేర్నెస్ కావాలి అనుకున్నా, మోర్ రీచ్ కావాలి అనుకున్నా, యూ కెన్ రన్ దిస్ వీడియో క్యాంపెయిన్. అండ్ యాప్ ప్రమోషన్, ఇఫ్ యూ హ్యావ్ అన్ యాప్ దెన్ యూ కెన్ గో త్రూ ఇట్. అండ్ this is create a campaign without any goals. So if you are not aware of Google Ads, then you can go with step-by-step process here. Now you guys tell me, for this bootcamp's website, which campaign you guys suggest?
sales campaign, leads campaign, website traffic campaign, product and brand consideration campaign, brand awareness and reach campaign, app promotion, and finally manual. The question is very clear. మీరు ఏ టైప్ ఆఫ్ క్యాంపెయిన్ ని ఆప్ట్ చేసుకుంటారు? సో డన్. సో ఇక్కడ చాలా మంది ఏంటంటే లీడ్స్ అని చెప్పారు. డెఫినెట్లీ లీడ్స్, బికాస్ వీఆర్ B2B ఏజెన్సీ, రైట్? సో వీ నీడ్ లీడ్స్. లీడ్స్ అంటే ఏంటి? ఎవరైనా ఫామ్ ఫిల్ చేయాలి, లేకపోతే ఏదైనా ఒక ఎంక్వైరీ సబ్మిట్ చేయాలి. సో మన వెబ్సైట్లో అదే ఉంది, రైట్? దెన్ వీ గో ఫర్ లీడ్స్. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ టోల్డ్ మీ దట్ గో ఫర్ ప్రోడక్ట్ అండ్ బ్రాండ్. వీఆర్ నాట్ ఎ ప్రోడక్ట్, వీఆర్ ఎ B2B కంపెనీ, వీఆర్ సర్వీస్ బేస్డ్ కంపెనీ. You guys understand my point, right? Why should you go this? This is not your, brand consideration. What my goal? I need students, that's it. I need only students. Then I go for leads campaign. If I have more money, then I go for, website traffic option. If I need more brand, then I go for brand awareness campaign. But what I am trying to pitch here, I am trying to pitch the leads, okay? Or someone has told me that we can go for both leads and manual campaign. That's perfect. You can go for leads or manual campaign, okay? See guys, I just clicked it on leads campaign. ఇక్కడ ఏమంటున్నాడంటే get leads and other conversions. Conversions అంటే ఏంటండి? What is meant by conversion? Anybody from any city? What is meant by lead? What is meant by conversion? And what is the difference between lead and conversion? Entering the details or filling form? No. I'm asking you very clearly, what is meant by lead? What is meant by conversion? What is the difference between lead and conversion? Change one to another conversion? No. See guys, lead and conversion is both are same, okay? Now, yes, lead అనేది target customer, yes, obviously అవ్వచ్చు. అంటే బేసిక్ ఏంటంటే కన్వర్షన్ మార్కెటింగ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఓకే? అంటే act of converting a customers who browses your website to a paying customer. అర్థమైందా? అంటే కన్వర్షన్ అంటే ఏంటంటే ఎవరైతే గెటింగ్ చేంజ్ అంటే ఏంటంటే ఎవరైతే కన్వర్ట్ అవుతారో, నార్మల్గా యూజర్స్ చాలా మంది వస్తారు మన వెబ్సైట్కి, రైట్? అంటే వీ గెట్ లాట్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఫర్ అవర్ యాడ్, బట్ అవుట్ ఆఫ్ 1000 ఇంప్రెషన్స్ వీ గెట్ 100 క్లిక్స్. 100 క్లిక్స్లో 50 మెంబర్స్ అనేవాళ్ళు 100 క్లిక్స్ వచ్చాయంటే 100 మెంబర్స్ మన వెబ్సైట్ మీద ల్యాండ్ అయ్యారు. బట్ వాట్ ఈస్ మీన్ బై కన్వర్షన్? ఎవరైతే నార్మల్ యూజర్గా వచ్చి కన్వర్ట్ అవుతారో, కన్వర్ట్ అవ్వడం అంటే ఏంటి? సో ఇఫ్ సమ్వన్ హ్యాస్ ఫిల్డ్ అప్ ద ఫార్మ్, సమ్వన్ హ్యాస్ కాల్ అప్ ఆన్ ద నెంబర్, సో దట్ ఈస్ వాట్ ద కన్వర్షన్, ఓకే? నౌ
ఎస్, కన్వర్షన్లో చాలా నేమ్స్ ఉంటాయి. సో పీపుల్ ఆర్ టెల్లింగ్ మీ దట్ మెంబర్షిప్, ఎస్, ఎవ్రీథింగ్. ఓకే, నౌ ఐ వుడ్ లైక్ టు గో విత్ లీడ్స్ క్యాంపెయిన్ నౌ. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాంపెయిన్స్ అండి. ఐ టెల్ యూ. సెర్చ్ అంటే ఏంటి? సెర్చ్ నెట్వర్క్ అంటే టెక్స్ట్ క్యాంపెయిన్, డిస్ప్లే అంటే ఇమేజ్ క్యాంపెయిన్, షాపింగ్ అంటే ప్రోడక్ట్ క్యాంపెయిన్, వీడియో అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ వీడియో దెన్ యూ కెన్ గో విత్. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, అండ్ సీ గైస్, ఐ ఫర్గట్ టు టెల్ యూ గైస్, ఇఫ్ సమ్వన్ ఎవరైతే కరికులంని డౌన్లోడ్ చేస్తారో, సో యూ గెట్ ద డీటెయిల్స్ లైక్ దిస్, డీటెయిల్డ్ వేలోనే ప్రతిదీ. అంటే ఏంటంటే దెర్ ఈజ్ నో హైడ్ ఇన్ అవర్ కంపెనీ. సో వాట్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అనేది ప్రాక్టికల్గా ఇక్కడ ప్రతిదీ కూడా ఉంటుంది అనమాట. ఓకే, దెన్ ఐల్ షోకేస్ ఫ్యూ థింగ్స్. ఓకే, ఇక్కడ షాపింగ్ అనేది డెఫినెట్గా మనకి కాదు. నౌ వీడియో యాడ్స్. వీడియో అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ వీడియో, చూడండి, జనరేట్ కస్టమర్ లీడ్స్ and conversions with video ad formats designed to encourage people to express interest and take an action. Ante ikkada, you know, if I go to my channel, see guys, here we have few videos, just like, you know, we have updated. Okay, so let's say for example, take this. ఓకే, సో మీరు ఇప్పుడు వీడియో చూసారు కదా. సో ఇక్కడ నా వీడియోని నేను డైరెక్ట్గా ప్రమోట్ చేయొచ్చు. మొన్న మీకు ఒక వీడియో చూపించాను, లైక్ యునో మోర్ దాన్ 9,000 వ్యూస్ అని ఇట్లా, అవునా? సో ద సేమ్ ఐ కెన్ డూ విత్ ఓన్లీ గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్ ఇట్లా యూ కెన్ ప్రమోట్ యువర్ ఛానల్ అనమాట. ఓన్లీ ద ఆప్షన్ ఈజ్ వీడియో. ఓకే, అండ్ ఇఫ్ యూ హ్యావ్ మాన్యువల్ వీడియో, then you can't promote it because you should update it on the YouTube. Then only you can promote the video on Google Ads. Did you guys understand this video form? అర్థమైందా ఈ వీడియో ఎట్లా అనేది, మనం ఎట్లా ప్రమోట్ చేస్తాం అనేది? ఎందుకంటే వీడియో అనేది ఏంటంటే ప్రాపర్గా ఉండాలి, యూనో, ఇట్ షుడ్ బి యూజర్ ఎంగేజ్డ్. ఓకే, now so I go with, you know, smart campaign. Reach your business goals with automated ads and Google and across the web. ఇది ఏంటంటే గూగుల్ యాడ్స్ బేసిక్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి అనమాట. సో ఏంటంటే డైరెక్ట్గా మన ఫోన్ నెంబర్ పెట్టేస్తే కాల్స్ వస్తే రావచ్చు,
లేకపోతే లేదు. సో అందుకనే ఎక్స్‌ప్రెస్ క్యాంపెయిన్‌ని మనం ప్రిఫర్ చేస్తాం. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ సంథింగ్ లైక్ చూడండి, ఇక్కడ అదర్ ఆప్షన్ ఇస్ డిస్కవరీ. మీకు మీ జీమెయిల్‌లో అబ్జర్వ్ చేయగలిగితే యూ గెట్ లాట్ ఆఫ్ యాడ్స్ ఆన్ యువర్ జీమెయిల్. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాయో లేవో చూద్దాం. హియర్ యా, సీ గైస్, హియర్ యూ కెన్ సీ ద యాడ్. ఓకే, చూసారు ఇక్కడ ఆటోమేటిక్గా జీమెయిల్లో కూడా యాడ్స్ వస్తున్నాయి. వై? ఇవన్నీ ఎవరు పెడతారంటే ఓన్లీ డిజిటల్ మార్కెటర్ కెన్ డూ దిస్ జాబ్. ఓకే, నౌ సో ఐ గో విత్ the campaign called search campaign. This is which means text campaign. Okay, now it is asking what's your goal. Website visits, phone calls, store visits, app downloads. So definitely website visits. Now it is asking the website URL. Okay, one second. So I have entered the website URL, then click on continue. Now here it is showing, చూడండి ఇక్కడ there are 4 options. One is search campaign settings, ad group, ad. ఇవే ఉంటాయి మొత్తం గూగుల్ యాడ్స్ మొత్తంలో. మీరు ఎంత వెతికినా సరే దీంట్లో 4 ఉంటాయి. వన్ ఏంటంటే క్యాంపెయిన్ లెవెల్, యాడ్ గ్రూప్ లెవెల్, యాడ్ కాపీ లెవెల్, అండ్ ఫైనల్లీ కన్ఫర్మ్ అండ్ సెట్టింగ్స్. ఓకే, నౌ హియర్ మై గోల్ ఈస్ లీడ్స్. సో ఐమ్ లైక్ యూ కెన్ పుట్ ద నేమ్ ఎనీథింగ్, ఏదైనా నేమ్ పెట్టొచ్చు. Something like boot camps, April 2020. Okay, now సో ఎందుకంటే ఈ క్యాంపెయిన్ నేమ్ పెట్టడం వల్ల యూజ్ ఏంటి అంటే ఇది ఒక రెఫరెన్స్ అనమాట, మీకు తెలుస్తుంది ఏంటనేది. ఓకే, నేను ఎప్పుడైనా ఒక 6 months తర్వాత నేను ఈ 6 months ప్రీవియస్గా డేటా చూడాలి అనుకుంటే ఇలా నేమ్ అనేది మనకి మైండ్లో ఉన్న నేమ్ అనేది మనం పెట్టుకుంటాం అనమాట. campaign name and then you can put any name, no problem. Now it is asking search network display network రెండు కావాలా అని అడుగుతున్నాడు. అంటే మీకు ఆల్రెడీ చెప్పానండి, సెర్చ్ నెట్వర్క్ అంటే ఏంటి, యాడ్స్ కెన్ అపియర్ నియర్ గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ అండ్ అదర్ గూగుల్ సైట్స్ వెన్ పీపుల్ సెర్చ్ ఫర్ టర్మ్స్. అంటే గూగుల్లో ఎవరైనా సెర్చ్ చేశారనుకోండి డిజిటల్ మార్కెటింగ్ సంథింగ్, సో మై యాడ్ వుడ్ కమ్. ఓకే, ఇంక్లూడ్ సెర్చ్ పార్ట్నర్స్. ఇంక్లూడ్ సెర్చ్ పార్ట్నర్స్ అంటే ఏంటి? Anybody? Include search partners means what is the meaning of search partner? Okay, yeah, Google partners ఎవరైతే ఉంటారో వాళ్ళన్నమాట. Yes, like as YouTube or some other. Anyway, thank you so much. Now see guys, now I would like to place my ad on only search network. Okay, గూగుల్ పార్ట్నర్స్ పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు, నో ప్రాబ్లం. పెట్టినా పెట్టకపోయినా ఏం కాదు. బట్ పెడితే ఏంటంటే యూ కెన్ గెట్ లాట్ ఆఫ్ ఇంప్రెషన్స్. దెర్ ఈజ్ అ ఛాన్స్ టు గెట్ మోర్ క్లిక్స్ అవుట్ ఆఫ్ లీడ్స్. లీడ్స్ కన్నా క్లిక్ అనేది ఎక్కువ ఉంటుంది. సో నౌ ఐ వుడ్ లైక్ టు గో విత్ Google search partners are sites in the search network that partner with Google to show ads on their search results to help you get a similar cost per conversion as you get the search network. Some clicks on the search part network may cost more or less than your Google search max. అంటే ఏంటంటే నేను ఇక్కడ ఇది పెడితే పెట్టొచ్చు, లేదంటే పెట్టకపోవచ్చు. లేదు మీకు ఓన్లీ గూగుల్ నుంచి డేటా కావాలి, గూగుల్ నుంచే మీకు రావాలి అనుకుంటే you don't put it on click పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. నేను పెట్టను as of now. Okay, now the other option is start date and end date. సో ఈ క్యాంపెయిన్ నేను ఎప్పటి వరకు పెట్టొచ్చు, ఫర్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, సో ఐ వుడ్ లైక్ టు రన్
టిల్ సండే అనుకుందాం, సండే వరకు పెడదాం అనుకుంటున్నా. ఓకే, సో అంటే ఏంటి, నేను ఇక్కడ నన్నని పెట్టాను అనుకోండి, యాడ్ క్యాంపెయిన్ అనేది ఆగదు. మీ బడ్జెట్ ఎంత ఉంటే అన్ని రోజులు అలా మూవ్ అవుతూనే ఉంటుంది. బట్ నేను ఇక్కడ ఎండ్ డేట్ పెడితే నా క్యాంపెయిన్ అనేది ఆగిపోతుంది. నా సో క్యాంపెయిన్ యూఆర్ఎల్ ఆప్షన్స్. క్యాంపెయిన్ యూఆర్ఎల్ ఆప్షన్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ట్రాక్ చేయాలి అనుకోండి. ఇప్పుడు వాట్సాప్ యూఆర్ఎల్ ఉంటుంది. ఓకే, వాట్సాప్లో ఏదైనా ఒక యూఆర్ఎల్ ప్రిపేర్ చేశారు మీరు. సో యూ కెన్ పుట్ దట్ యూఆర్ఎల్ హియర్, బట్ నాట్ రిక్వైర్డ్ నౌ. ఓకే, డైనమిక్ సెర్చ్ యాడ్ సెట్టింగ్స్ అవసరం లేదు. డైనమిక్ సెర్చ్ యాడ్ అంటే ఏంటంటే, బేస్డ్ ఆన్ యువర్ వెబ్సైట్ టెక్స్ట్, ఇందులో టెక్స్ట్ మ్యాచ్ చేసుకొని ఆటోమేటిక్గా గూగుల్ అనేది ఇప్పుడు కెరీర్ అని ఎవరైనా సెర్చ్ చేశారు అనుకోండి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ అని సెర్చ్ చేసినప్పుడు డైనమిక్ సెర్చ్ యాడ్ సెట్టింగ్స్ పెడితే మన వెబ్సైట్లో ఉన్న కంటెంట్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా గూగుల్ అనేది మన వెబ్సైట్ని యాడ్ని షోకేస్ చేస్తుంది అనమాట. అర్థమైందా? అంటే ఏంటంటే, బేస్డ్ ఆన్ యువర్ కంటెంట్ డేటా, గూగుల్ కెన్ కలెక్ట్ యువర్ website content data, then showcase it to the right user. Okay, so mostly if you are advanced Google Ads certified professional, then only you can play this ad. So as a beginner, not needed. Okay, now so which target location you want? Okay, let's say for example ఎక్కడి నుంచి అయినా పెట్టచ్చు కదా. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం టార్గెట్ అంటే ఇక్కడ అడుగుతున్నాడు ఏ టైప్ ఆఫ్ లొకేషన్ నువ్వు టార్గెట్ చేద్దాం అనుకుంటున్నావు. భీమవరం అంటే నేను వై ఐఎమ్ థింకింగ్, మీరు అనుకోవచ్చు భీమవరం ఎందుకు పెట్టాలి, అదర్ లొకేషన్స్ పెడితే ప్రాబ్లం ఏంటి అనొచ్చు. దర్ ఇస్ నో ప్రాబ్లం. నేను ఏం చేస్తున్నా అంటే, మన ఆంధ్రప్రదేశ్లో మెట్రో సిటీస్ ఏంటో చెప్పండి. ఎనీబడి, వాట్ ఆర్ ద టాప్ 5 మెట్రో సిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఓ విజయవాడ, విజయవాడ అయిపోతే వైజాగ్, ఐ ఆల్రెడీ పుట్ ఇట్ అండి. వైజాగ్ పెట్టాను, విజయవాడ పెట్టాను, తిరుపతి మెట్రో సిటీనా? ఓకే డన్. తిరుపతి అండ్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లోకి రాదనుకుంటా కదా. రాజమండ్రి పెట్టారు చాలా వరకు. ఓకే, కాకినాడ, రాజమండ్రి, తిరుపతి, వైజాగ్. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ యాడింగ్ కాకినాడ యాజ్ వెల్ అండి. కాకినాడ అండ్ తిరుపతి కదా మీరు చెప్పారు. తిరుపతి, గుంటూరు ఆల్సో. ఓకే, గుంటూరు. ఓకే, సో ఐ హ్యావ్ యాడెడ్ ఆల్మోస్ట్ 6 లొకేషన్స్ అండి. భీమవరం, గుంటూరు, కాకినాడ, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. సో దీస్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్ ఐ థింక్. ఓకే, నౌ మీరు ఇక్కడ ఒకటి చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే రీచ్ అనేది ఎక్కడ ఉంటుంది చూడండి. రీచ్ అంటే ఏంటి? రీచ్ ఈజ్ అన్ ఎసెన్షియల్, I mean estimate of how many people are interested in the location you select. It's based on the number of signed in users visiting Google sites. అంటే ఈ డేటా అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేశాడంటే బేస్డ్ ఆన్ ద విజిట్స్ అనమాట. అంటే గూగుల్ సైట్స్ అంటే ఏంటి? ఏదో సెర్చ్ ఇంజిన్ అవ్వచ్చు ఆర్ లేకపోతే గూగుల్ సైట్ పార్ట్నర్స్ అవ్వచ్చు. బేస్డ్ ఆన్ ద డేటా Google has collected this information and showcase it to the digital marketing advertiser, which means advertiser like మీకు already చెప్పాను, publisher, advertiser, right? So and customer. Okay, now so I thought భీమవరం అంటే నేను అంటే ఇంకొకలాగా కూడా మనం థింక్ చేయొచ్చు. యాజ్ యువర్ అ బిజినెస్ ఓనర్ ఆర్ యాజ్ యువర్ డిజిటల్ మార్కెటర్, you should always think that which is the famous places
అండ్ మనీ ఎక్కువగా ఫ్లోట్ అయ్యే సిటీస్ ఏంటి? సో భీమవరం డెఫినెట్గా, అండ్ గుంటూరు ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, కాకినాడ ఎస్, తిరుపతి ఎస్, తిరుపతి ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, విజయవాడ ఎస్, విశాఖపట్నం ఎస్. సో యూ టెల్ మీ గైస్. సో కాకినాడ బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ తాలూకు ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని, అంటే ఆన్లైన్ ట్రైనింగ్ అనేది జనాలు తీసుకుంటారా తీసుకోరా, అంటే ఈ పర్టికులర్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ ట్రైనింగ్కి ఎవరు ప్రిఫర్ చేస్తారు? ఎనీబడి గైస్, ఎనీబడి ఫ్రమ్ ద గ్రూప్? ఎస్, వైజాగ్, యా. సో వైజాగ్ పీపుల్ డెఫినెట్గా, సో దే లుక్ ఫర్ ద ఆన్లైన్ ట్రైనింగ్. అండ్ వాట్ ఆర్ ద అదర్ సిటీస్? విజయవాడ, ఓకే, అగైన్ ఇంకా కాకినాడ కూడానా? కాకినాడ, తిరుపతి, గుంటూరు, వైజాగ్ అండ్ నెక్స్ట్ విజయవాడ. ఓకే, సో తిరుపతి, ఓకే ఫైన్, ఎనీవే నో ప్రాబ్లం. సో అంటే మీరు, ఐ మీన్ యాజ్ యు ఆర్ అన్ అడ్వర్టైజర్, యూ షుడ్ థింక్ దిస్ వే. అసలు మనం ఈ లొకేషన్స్ పెట్టినప్పుడు అసలు ఆ పర్టికులర్ ఆడియన్స్ అనేవాళ్ళు ఆన్లైన్లో ట్రైనింగ్ తీసుకోవడానికి ఇష్టపడరా, అంత అవేర్నెస్ ఉందా ఆన్లైన్ ట్రైనింగ్ అనేది? సో ఇలా మనం చెక్ చేసుకోగలగాలి. ఓకే, then only you can you can get more leads for your campaign. Okay, now anyway, so I have added 6 cities here. Now I'm going to the location options. ఇక్కడ అడుగుతున్నాడు ఏమని టార్గెట్ చేయాలి. ఎవరిని టార్గెట్ చేస్తావు? పీపుల్ ఇన్ విజయవాడలో ఉన్నోళ్ళని, హూ షో ఇంట్రెస్ట్ ఇన్, విజయవాడలో ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళని, అండ్ యువర్ టార్గెట్ లొకేషన్స్ రికమెండెడ్. అంటే నా యాడ్ అనేది ఈ పర్టికులర్ లొకేషన్స్లో ఉన్న వాళ్ళకి అండ్ ఈ పర్టికులర్ లొకేషన్స్లో నేర్చుకుందామని ట్రై చేసే వాళ్ళకి, ఓకే, అంటే ఇలా టార్గెట్ చేసే పీపుల్కి చేస్తారండి. సి అడ్వాన్స్డ్ సెర్చ్ అంటే ఏం కాదండి. ఇప్పుడు ఏంటంటే బల్క్గా లొకేషన్స్ యాడ్ చేయాలి అన్నా, లేకపోతే యూ కెన్ పుట్ ద రేడియస్ హియర్. రేడియస్ ఏంటంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం ఉంది. విశాఖపట్నంలో నేను 20 మైల్స్ అంటే ఎంత? 1 మైల్ అంటే ఎంత? 1.5 km అనుకుంటా, రైట్? సో యూ కెన్ పుట్ ద రేడియస్ హియర్. లేదంటే ఇలా మీరు మొత్తాన్ని రిమూవ్ చేసేసి కూడా పెట్టుకోవచ్చు. చూద్దాం. సంథింగ్ లైక్ విశాఖపట్నం. విశాఖపట్నం 20 కిలోమీటర్స్ అరౌండ్, అంటే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అంతా రాదు, 20 కిలోమీటర్స్ అరౌండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఓకే, నౌ విజయవాడ 20 కిలోమీటర్స్ సరౌండింగ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు, అండ్ కాకినాడ అండ్ భీమవరం. అరౌండ్ భీమవరం ఏంటంటే అరౌండ్ 20 km అవసరం లేదు అనుకుంటా, బట్ నో ప్రాబ్లం, యూ కెన్ పుట్ ఇట్, నో ఇష్యూస్. అండ్ తిరుపతి 20 km అరౌండ్. ఓకే, అంటే తిరుపతిలో ఎవరైతే సరౌండింగ్, ఇక్కడ మీరు మ్యాప్ అబ్జర్వ్ చేశారా? మొత్తం తిరుపతి డిస్ట్రిక్ట్ అంతా మన యాడ్ వెళ్తూ ఓన్లీ సరౌండెడ్ ఏరియాస్కి వెళ్తుంది. భీమవరం పెట్టా, కాకినాడ పెట్టా, తిరుపతి పెట్టాను, విజయవాడ పెట్టా, విశాఖపట్నం పెట్టా, ఇంకొకటి ఏదో మిగిలిపోయింది, గుంటూరా. ఓకే, సో గుంటూరు. See guys, here I targeted the people who are living around the cities within 20 km. Okay, 20 km ఏరియాలో నేను పెట్టాను అనమాట. Zones like that, yeah, or areas, yes. Okay, so I just clicked on save button. Now ఈ టార్గెట్ ఇవి ఓకే కదా. నౌ లాంగ్వేజెస్,
ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళే మనకు కావాలి. తెలుగు డెఫినెట్గా ఇట్స్ డిఫాల్ట్ లాంగ్వేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో డెఫినెట్గా ఇంగ్లీష్ అని పెట్టాను నేను. అండ్ దిస్ ఈజ్ వాట్ ఇంపార్టెంట్. నిన్న మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను కదా, ఏంటది ఆడియన్సెస్ అని ఒక కాన్సెప్ట్ చెప్పాను మీకు. ఆడియన్స్ అండ్ టార్గెటింగ్, ఏ టైప్ ఆఫ్ పీపుల్ని మనం టార్గెట్ చేయాలి అని చెప్పాను కదా, అదే ఇది. ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఆడియన్సెస్ టు యువర్ క్యాంపెయిన్. యూ కెన్ క్రియేట్ న్యూ ఆడియన్స్ ఇన్ ఆడియన్స్ మేనేజర్. అంటే ఆడియన్స్ మేనేజర్ అంటే ఏంటి, టూల్స్ అండ్ ఆడియన్స్ సెట్టింగ్స్లో క్లిక్ చేస్తే ఆడియన్స్ మేనేజర్ అని ఉంటుంది, అది వేరే, అది చూపిస్తాను మీకు. Audiences are group of people with specific interest, intent, demographics estimated by Google. They are people you can show your ads to. అర్థమైందా? Now ఇక్కడ ఏం పెట్టాడు, సెర్చ్, మీకు కావాల్సింది సెర్చ్ చేసుకోండి బాస్ అని చెప్తున్నాడు. ఓకే, నౌ యూ గైస్ టెల్ మీ, మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియాలి కాబట్టి యూ గైస్ టెల్ మీ. హియర్ ఇట్ ఈస్ షోకేసింగ్ ఐడియాస్. ట్యాక్సీ సర్వీస్ యూజర్స్కి మనం టార్గెట్ చేస్తామా? డెఫినెట్లీ నో. బిజినెస్ ప్రొఫెషనల్స్? నో. సోషల్ మీడియా ఎంథూసియాస్ట్స్, people who spend significant time engaging with the social media, including social networks, microblogging platforms. నేను వీళ్ళని టార్గెట్ చేయొచ్చా లేదా? సోషల్ మీడియా ఎంథూసియాస్ట్ని, రైట్? హిందీ ఆల్సో ఇంపార్టెంటా? నో అండి, హిందీ అసలు నో. ఓకే, నౌ బిజినెస్ ప్రొఫెషనల్స్ ఓకేనా? ఈ బిజినెస్ ప్రొఫెషనల్స్ ఏంటంటే చూద్దాం. పీపుల్ విత్ ప్రొఫెషనల్, మేనేజరియల్ ఆర్ ఆఫర్ జాబ్స్ అంట. సో జాబ్స్ ఆఫర్ చేసే వాళ్ళకి మన డిజిటల్ మార్కెటింగ్ అనేది షోకేస్ చేస్తామా? నో, రైట్? సో డెఫినెట్లీ no. Car rentals? No. Business technology? Maybe. People who influence purchasing decisions for business, computing networks or information technologies? Yes, definitely we will target cheyali kada. And now business, financial, advertising and marketing services kaadu. We need people who want to learn the skills. People interested in finding jobs within the technology industry. అంతే కదా, వీళ్ళు టార్గెట్ చేయొచ్చా? ఐటీ అండ్ టెక్నికల్, ఎస్. రఘునాథ్ రెడ్డి, యువర్ ఆసమ్ మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ స్టాఫింగ్ అండ్ రిక్రూట్మెంట్ సర్వీసెస్, షుడ్ ఐ? పీపుల్ హూ ఇన్ఫ్లుయెన్స్ డెసిషన్స్ టు కాంటాక్ట్ విత్ ద స్టాఫింగ్ అండ్ రిక్రూటింగ్ పార్ట్నర్స్. సో రిక్రూటింగ్ పార్ట్నర్స్ అంటే ఎవరు? కంపెనీస్. సో ఎవరైతే పీపుల్ కాంటాక్ట్ చేస్తారో స్టాఫింగ్ అండ్ రిక్రూటింగ్ పార్ట్నర్స్ని, వాళ్ళకి చూపిస్తామా మన యాడ్ని? మేబీ. సో బట్ దెర్ ఆర్ లెస్ ఛాన్సెస్ అనమాట. ఓకే, నౌ బేస్డ్ ఆన్ యువర్ పాస్ట్ క్లిక్ పర్ఫార్మెన్స్, అంటే మేము ప్రీవియస్గా పెట్టాం అనమాట క్యాప్స్ దీనికి, సో అందుకని ఇవి చూపిస్తున్నాయి అనమాట. ఓకే, నౌ ట్రిప్స్ టు అహ్మదాబాద్, దట్స్ ఫైన్. మీడియా అండ్ ఎంటర్టైన్మెంటా? నో అండి. ఆ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఇప్పుడు ఎలా అంటే మూవీస్ పైన ఇంట్రెస్ట్ ఉన్నోడిని తీసుకొచ్చి చదువుకోరని చదువుతాడా? నో, రైట్? సో దేర్ ఆర్ లెస్ ఛాన్సెస్. ఓకే, నౌ ఐ కెన్ click on browse option or you can you can search. మీరు ఇలా సెర్చ్ చేయొచ్చు అనమాట. services, no. Sales and marketing jobs, you may put. People interested in finding jobs in sales and marketing, yes. So definitely these are the real audience actually. Business and technology, and business and technology kuda customers. Identante people who influence purchasing decisions. Ante entante
కంప్యూటర్స్ కొనడానికి, లేకపోతే ఇలాంటి వాళ్ళకి అనమాట ఇది. సో యూ మే పుట్ ఆర్ యూ మే నాట్, పెడితే పెట్టొచ్చు లేకపోతే లేదు. అండ్ కెరీర్ కన్సల్టింగ్ సర్వీసెస్, people interested in purchasing products and services that offer career resources advice, ఇది పెట్టొచ్చా? Yes. And business financial services, definitely no. Business education, people interested in pursuing a degree or continuing education program in business, yes. And enterprise software, definitely no. Corporate event planning, definitely no. CRM solutions, no. Technopolis, bank and finance, so ఇవన్నీ వస్తాయా? ఇవన్నీ definitely no, right? Now you can also target the demographics, people who have an advanced university degree such as doctorate or master's degree, పెట్టొచ్చు కదా వీళ్ళని? Yeah. And bachelor's degree వాళ్ళు పెట్టొచ్చా? People who have a 4-year degree from a college or university but not an advanced degree, yes, you can put it, no problem. So now you can select here. So మన టార్గెట్ ఆడియన్స్ ఎవరండి ఇక్కడ? Who is my target audience? Who is my target audience? Students, that's correct. So students అనేవాళ్ళు మన టార్గెట్ ఆడియన్స్. ఓకే, అండ్ నౌ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను మీకు నిన్న ఒక కాన్సెప్ట్ చెప్పాను కదా, సంథింగ్ లైక్ యూనో ఆడియన్స్ మేనేజర్ అని, ఇవన్నీ చెప్పాను కదా. సో అవన్నీ దీంట్లోకి వస్తాయి అన్నమాట. కరెంట్ కాలేజ్ స్టూడెంట్స్ కెన్ యూ టార్గెట్? People currently enrolled in a college or university, పెట్టొచ్చా అవన్నీ కరెంట్ కాలేజ్ స్టూడెంట్స్ని? ఎస్. సో పేరెంట్స్ ఆఫ్ గ్రాడ్యుయేట్ స్కూలర్స్, అంటే పేరెంట్స్ 6 to 12 years ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ పేరెంట్స్ని టార్గెట్ చేయొచ్చా మనం? ఎస్సా? నో అండి, ఎట్లా చేస్తాము? చేయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 12 years ఉన్న బాబు వాళ్ళ పేరెంట్స్ నేర్చుకుంటారా? ఇప్పుడు వచ్చేసి చదువుతారా అసలు? someone is saying that my voice is very low. ఇప్పుడు అర్థమైందా? ఓకే, నౌ సో హై స్కూల్ గ్రాడ్యుయేట్స్ని టార్గెట్ చేయొచ్చా? దట్స్ గ్రేట్. మన్విత, గుడ్. రఘునాథ్ రెడ్డి, గుడ్. మనోజ్, గుడ్. అండ్ పేరెంట్స్ టీన్స్ 13 to 17 years వాళ్ళని టార్గెట్ చేయొచ్చా మనం? నో. పేరెంట్స్ ఆఫ్ టోడ్లర్స్ అంటే ఎవరు? బేబీస్ 1 to 3 years కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ని టార్గెట్ చేయొచ్చా మీరు? మేబీ, మే నాట్ బి, పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అండి, లైక్ యునో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, మీకు మ్యారేజ్ అయిపోయింది 26 yearsకి, ఓకే, మీకు ఒక బేబీ ఇమీడియట్గా యూనో అయిపోయింది. సో లైక్ ఏంటంటే 27 yearsకే మీరు ఒక పేరెంట్ అయిపోయారు. సో అలాంటి టైంలో నేను పేరెంట్స్ ఆఫ్ టోడ్లర్స్ని నేను టార్గెట్ చేయొచ్చు, చేయకూడదా? ఇప్పుడు వస్తుందా నా వాయిస్ క్లియర్గా? కెన్ యూ హియర్ మీ గైస్? వినిపిస్తుందా నా వాయిస్? అగైన్లో 1 second. Oh, voice is very low. 1 second.
I'm sorry guys, actually I did not connect my Bluetooth. Unfortunately it's disconnected. Can you hear my voice? Can you hear me? Hello, can you hear me guys? Okay, yeah, okay, fine. So now I'm targeting technology education. Do I need to target these guys? Okay, technology education. You guys has told me yes. అంటే దీని మీనింగ్ ఏంటంటే పీపుల్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్సింగ్ ఏ డిగ్రీ ఆర్ కంటిన్యూ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఇన్ టెక్నాలజీ. ఎస్. ఓకే, ఎడ్యుకేషన్ అంటే మళ్ళీ బ్రాడ్ అయిపోతుంది, అర్థమైందా? ఎడ్యుకేషన్ అంటే ఏంటి? బ్రాడ్. అంటే ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ సర్వీసెస్. ఇఫ్ యూ వాంట్ టు పుట్, నో ప్రాబ్లమ్, యూ కెన్ పుట్ ఇట్. స్టడీ అబ్రాడ్ ప్రోగ్రామ్స్ పెట్టచ్చా? స్టడీ అబ్రాడ్ ప్రోగ్రామ్స్ పెట్టకూడదండి. అబ్రాడ్, స్టడీ అబ్రాడ్ ఏంటంటే ఇట్స్ అబౌట్ యునో, ఇఫ్ యూ వాంట్ టు ఫ్లై అబ్రాడ్, యునో యుఎస్ ఫర్ ద ఎడ్యుకేషన్, అలాంటప్పుడు పెట్టాలి, బట్ నాట్ నౌ. Okay, so I have added many here, right? So I added almost 10 selected categories I added. Now ఇక్కడ మీరు ఎవరినైనా టార్గెట్ చేయాలి అనుకుంటే యూ కెన్ పుట్ ఇట్, ఇఫ్ నాట్ యూ కెన్ బ్రౌజ్. ఇక్కడ ఏంటంటే మీకు ఈ 5 పాయింట్స్ తెలియాలి. వాట్ దే ఆర్, ఐ మీన్ హూ దే ఆర్, ఎవరు వాళ్ళు, వాట్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ హ్యాబిట్స్, వాళ్ళ తాలూకా ఇంట్రెస్ట్ ఏంటి, హ్యాబిట్స్ ఏంటి, వాట్ దే ఆర్ యాక్టివ్లీ, అంటే వాళ్ళు అసలు ఏ రీసెర్చ్ చేస్తున్నారు, ఏం ప్లాన్ చేస్తున్నారు, హౌ దే హ్యావ్ ఇంటరాక్టెడ్, అసలు మీ బిజినెస్ ఎలా ఇంటరాక్ట్ అవుతారు వాళ్ళు, కంబైన్డ్ ఆడియన్స్ ఉన్నారా లేదా. ఓకే, చూద్దాం. పేరెంట్షియల్ స్టేటస్, పేరెంట్స్ని టార్గెట్ చేయలేం. మ్యారేజ్ స్టేటస్, సింగిల్గా ఉన్న వాళ్ళ, మ్యారీడ్, ఎవరిని టార్గెట్ చేయొచ్చు? ఎనీబడి, ఎవరైనా. ఆన్ ఆ సింగిల్, ఇన్ రిలేషన్షిప్, మ్యారీడా? ఆబ్వియస్లీ సింగిల్. ఇన్ రిలేషన్షిప్ ఆల్సో అండి. దెర్ ఆర్ లవ్ బర్డ్స్ అవుట్ సైడ్, యూ కెన్. అండ్ మ్యారీడ్, all. Yes, you can target everyone. So now education part, current college students పెట్టాము, రైట్? సో ఇక్కడ మీరు చూస్తే బ్యాచిలర్స్ డిగ్రీ, అడ్వాన్స్ డిగ్రీ పెట్టాను. హై స్కూల్ గ్రాడ్యుయేట్ పెట్టొచ్చా మనం? నో. ఓకే, దట్స్ కూల్. నౌ హోమ్ ఓనర్షిప్ అంట, చూద్దాం.
Okay, now it's clear. Now again, hello. I'm sorry, guys. The power has gone. So, can you hear me now?
Okay, yeah, cool. So sure. So what, yeah, we are selecting the audience here, right? So you guys tell me affinity audience. I already told you. So already categorized audience అనమాట. సో ఇక్కడ ఏ టైప్ ఆఫ్ కేటగిరీ తీసుకుంటే బెటర్? బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ నో, అండ్ యూ హ్యావ్ టు చెక్ ఫర్ ఎడ్యుకేషన్ ఆర్ టెక్నాలజీ, రైట్? సో లైక్ ఫుడ్ అండ్ డైనింగ్ నో, లైఫ్ స్టైల్ హాబీస్ ఇవన్నీ ఏం కాదు. దెన్ యూ హ్యావ్ టు చెక్ ఓన్లీ టెక్నాలజీ పార్ట్. సో ఇన్ టెక్నాలజీ there are different type mobile enthusiasts. So వీళ్ళని టార్గెట్ చేయొచ్చు మొబైల్ ఆడియన్స్ ని. People who are highly active on their mobile devices and tend to pay attention. అంటే సో దిస్ ఈజ్ వాట్ ద రైట్ టార్గెట్. ఎందుకంటే వీళ్ళని టార్గెట్ చేయాలి. బికాస్ బికాస్ we can get more leads if we put these audiences. అర్థమైందంటే అంటే ఇలా you have to put the right audience, then only you can get more visitors. Okay, and వెబ్సైట్ విజిటర్స్ ఎవరైతే ఆల్రెడీ వెబ్సైట్ విజిట్ చేస్తారో వాళ్ళని టార్గెట్ చేయొచ్చా అని అడుగుతున్నాడు. ఎందుకంటే we already configured this Google Ads in Google Analytics. I already told you guys. So Google Analytics లో చూపిస్తాను మీకు. సో ఈ గూగుల్ అనలిటిక్స్లో యూ కెన్ కాన్ఫిగర్ దిస్ గూగుల్ యాడ్స్. ఓకే, సో వెబ్సైట్ విజిటర్స్, వెబ్సైట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి చూపించాలా నా యాడ్ని. అంటే ఇప్పటి వరకు ఎవరైతే వచ్చారో గూగుల్ అనలిటిక్స్ ద్వారా ఎంతమంది అయితే ఆడియన్స్ వచ్చారో, ఆడియన్స్ అనేది ఎవరైనా అయి ఉండొచ్చు. ఇప్పుడు నా యాడ్ని వాళ్ళకి చూపించాలా చూపించకూడదా? డెఫినెట్లీ ఎస్ ఆర్ నో? నో. రిలేటెడ్ టు కస్టమర్ అంటే ఏంటంటే రైట్ ఆడియన్స్కి చూపించాలండి, ఎవరికి పడితే వాళ్ళకి కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూఎస్ నుంచి ఒక ఆడియన్స్ వచ్చాడు, ఓకే, లేదంటే వైజాగ్ నుంచి వచ్చారండి, సమ్మన్ ఈజ్ లుకింగ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. సో ఆ టైప్ ఆఫ్ వెబ్సైట్ విజిటర్కి మళ్ళీ నేను చూపించాలా? ఎప్పుడు చూపించాలి? అంటిల్ అన్లెస్ ఇఫ్ మై వెబ్సైట్ ఈస్ targeting the customers who are business owners. But what I am doing now, I am targeting the users who are ready to learn the technology skills, right? So I definitely click change ikkada. Okay, now how they interact with your business. Yeah, that's what I intend to do. So combined audience, ఏంటంటే ఈ combined audience అనేది if you want to create, you can create it. Yeah, targeted audience అనమాట. At this moment not needed. ఇది కంబైన్డ్ ఆడియన్స్ ఏంటంటే ఎవరినైతే మీరు స్టూడెంట్స్ టార్గెట్ చేయాలనుకుంటే ఒక ఆడియన్స్ లిస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఓకే, నౌ సో ఇప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేసాం కదా, 14 సెలెక్ట్ చేసాం. దీంట్లో ఏవేవి రైటో ఏవేవి రాంగో చెప్పండి. మ్యారీడ్ ఓకే, ఇంటర్ రిలేషన్షిప్ ఓకే, సింగిల్ ఓకే, current college students fine, bachelor's degree, advanced degree, and mobile enthusiast, social media, that's fine. Technology education, business education, career consulting services. So do we need to target these guys? People interested in purchasing product and services that offer career resources, advice, coaching. When target cheyachu cheyakuda? Why no, Mallikarjun? కెరీర్ కన్సల్టింగ్ సర్వీసెస్ అంటే ఈ కెరీర్ పైన ఎవరికైతే అవగాహన లేదో వాళ్ళే కదా మనం ఇప్పుడు ఎడ్యుకేట్ చేయాలని ట్రై చేస్తున్నాం. సో డెఫినెట్లీ వీ కెన్ టార్గెట్ దీస్ పీపుల్. ఓకే, సేల్స్ అండ్ మార్కెటింగ్ జాబ్స్ కోసం ఎవరు చూస్తున్నారు? బట్ బిఫోర్ దే జాయిన్ ఎనీ జాబ్ దే షుడ్ లెర్న్ ద స్కిల్స్. దిస్ ఈజ్ వాట్ మై ఫార్ములా టు గెట్ ద సక్సెస్. అండ్ ఐటీ టెక్నాలజీ జాబ్స్ కోసం. ఓకే, సో నౌ ఐఎమ్ క్లియర్ విత్ మై ఆడియన్స్, రైట్? నౌ ఇక్కడ అడుగుతున్నాడు ఆడియన్స్ టార్గెటింగ్ సెట్టింగ్ ఫర్ దిస్ క్యాంపెయిన్.
The targeting setting let you control whether the set criteria in this method narrows your reach. And in targeting allows you to narrow the reach of your ads to specific certain criteria in this method. Observation reports how your ads perform and selected criteria. You can adjust bids on specific criteria. అర్థమైందా ఈ టార్గెటింగ్ అండ్ సార్ వాట్ ఈస్ 10 బిలియన్ ఓన్లీ అంటే ఎస్టిమేటెడ్ ఆడియన్స్ చెప్తున్నాడు అంటే వాడి దగ్గర ఉన్న ఆల్ ఓవర్ ఆడియన్స్ నాట్ ఈ టార్గెటెడ్ లొకేషన్ బేస్ చేసి కాదు 10 బిలియన్ టు 1 ట్రిలియన్ ఆడియన్స్ నా దగ్గర ఉన్నారని చెప్తున్నాడు. ఓకే నౌ budget, enter the average you want to spend each day. Let's say for example I want to put around 200 rupees and then a pettochu 200 rupees I put it. Okay, now bidding anedi chaala important. What do you want to focus on ante if you want to focus only on conversions, then conversions anedi pedite chudi conversions are actions on your website, app or store that you define. మనం ఇప్పుడు ఏదైతే వెబ్సైట్ యూఆర్ఎల్ పెట్టామో వెబ్సైట్ యూజర్ రాగానే దే కెన్ ఫిల్ అప్ ద ఫామ్ హియర్. ఓకే, అండ్ అయితే ఇక్కడ కన్వర్షన్ వాల్యూ, ఈ కన్వర్షన్ వాల్యూ అనేది ఏంటంటే ఓకే ఇట్స్ ఎ వాల్యూ దట్ యు అసోసియేట్ విత్ యాక్షన్స్ టేకెన్ ఆన్ యువర్ వెబ్ పేజ్ ఆర్ యాప్ ఆర్ స్టోర్. అంటే ఇక్కడ ఏంటంటే కన్వర్షన్స్ అనేది డైరెక్ట్గా అప్రోచ్ అయితే ఈ బడ్జెట్ అనేది ఒకేసారి లేపిస్తాడు. బట్ ఐ డోంట్ రికమెండ్ దిస్. ఐ డెఫినెట్లీ గ్రో విత్ క్లిక్స్. ఓకే, ఇక్కడ ఏమంటాడంటే సెట్ ఏ మ్యాక్సిమం కాస్ట్ పర్ క్లిక్ బిడ్, అంటే మ్యాక్సిమం ఎంత నువ్వు స్పెండ్ చేయగల ఒక క్లిక్కి అరౌండ్ ఒక 10 రూపీస్ మ్యాక్సిమం. అంటే ఒక క్లిక్కి అండి. అంటే సి గైస్ ఐ పుట్ ద బడ్జెట్ 200, ఐ క్లిక్ ద మ్యాక్సిమం సిపిసి మ్యాక్సిమం 10 రూపీస్ పెట్టాను. How many clicks I get? ఇంప్రెషన్ షేర్ అంటే ఇంప్రెషన్స్ 1000 ఇంప్రెషన్స్కి ఇంత వాల్యూ తీసుకుంటాడు అనమాట. ఓకే, బట్ ఇంప్రెషన్ షేర్ అనేది ప్రిఫర్ చేయకూడదు until unless if you are an e-commerce agency. ఓకే, సో మ్యాక్సిమం సిపిసి అనేది 10 రూపీస్ పెట్టాను. సో 200 రూపీస్. సో హౌ మెనీ క్లిక్స్ ఐ గెట్? 20. యా, బిలో 20 కాదు 20. ఎస్, బిలో 20 అవ్వచ్చు, అబౌట్ 20 అవ్వచ్చు. బికాస్ 5 రూపీస్కి కూడా క్లిక్ వస్తుందేమో, 1 రూపీకి కూడా రావచ్చేమో. బట్ ఇవన్నీ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి? అగైన్ ఆప్షన్ అండ్ యాడ్ ర్యాంక్ అండ్ క్వాలిటీ స్కోర్. అర్థమైందండి? నా చూడండి ఇక్కడ ఏమంటాడంటే maximum CPC 10 rupees better. You have chosen to focus on clicks using maximize clicks strategy, but your account tracks conversions. You could get more conversion by choosing focus on conversion. Or if I want to change చేయాలి అంటే ఇక్కడ నేను చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, చూసారు ఇక్కడ. సో ఐఎమ్ చేంజింగ్ ద స్ట్రాటజీ హియర్. విత్ మ్యాక్సిమైజ్ క్లిక్స్ గూగుల్ యాడ్స్ ఆటోమేటికల్లీ సెట్స్ యువర్ బడ్జెట్ టు హెల్ప్. అర్థమైందండి మీకు? ఇక్కడ నాకు క్లిక్స్ కావాలి అనుకుంటాను, నాకు 10 రూపీస్కి ఒక క్లిక్ కావాలి అనుకుంటే డెఫినెట్గా అన్నీ వచ్చేస్తాయి. ఓకే, సో టార్గెట్ చూడండి. సిపి అంటే ఏంటంటే కాస్ట్ పర్ అక్విజిషన్, రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్, మ్యాక్సిమైజ్ క్లిక్స్ ఎక్కువగా పెరిగిపోవాలంటే వెంట గూగుల్ ఖాళీ చేయించేస్తుంది బడ్జెట్. ఓకే, నౌ ఐ డెఫినెట్లీ గో విత్ మాన్యువల్ సిపిసి, ఎందుకంటే నేను మాన్యువల్గా పెట్టుకుంటాను సిపిసి వాల్యూ. ఓకే, సిపిసి అంటే నేను ఎంత పెట్టుకోవచ్చు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కీవర్డ్కి 2 రూపీస్ పడింది. సో నేను రిమైనింగ్ కీవర్డ్స్ కూడా 2 రూపీస్ పెట్టవచ్చు, 5 రూపీస్ పెట్టవచ్చు, 10 రూపీస్ పెట్టవచ్చు. ఓకే, someone has asked me query, Ravi Kiran, depending on upon yours obviously. Raghunath Reddy, sir, here bid we put more or less. You can put, if you have a more budget then you can put more. If you have low budget then you can put low budget. Because ఎందుకంటే క్యాంపెయిన్ అనేది ఎలా సర్వ్ అవుతుందో ఎవరికి తెలియదు until unless you go live, right? So here I'm going with manual CPC. Manual CPC అంటే మాన్యువల్గా నేను పెడుతున్నా మనీ. ఓకే,
Now optimize for conversions, definitely enhanced CPC అంటే మీకు ఆల్రెడీ చెప్పాను enhanced CPC. If I bid for 20 rupees and my competitor bids 40 rupees and my competitor ad shown up at 18 rupees, then how much my ad will be charged to show up? That's what. It's all depends. Okay. మీరు మనీ ఎంత పెట్టారని కాదండి. It's all about the quality score. అంటే the ad copy which you written and the quality score and your landing page relevancy and your ad copy and your keyword ఇవన్నీ బేస్ చేసుకొని ఉంటుంది. అయితే మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి, మీ కాంపిటీటర్ 40 రూపీస్ పెట్టారు, అయితే 18 రూపీస్కి పడింది. మీ యాడ్ అనేది ఎంతకు పడవచ్చు అంటారు. 18 కన్నా ఎక్కువ పడవచ్చు, తక్కువ పడవచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ యాడ్ ర్యాంక్. మీ యాడ్ ర్యాంక్ అనేది బాగుంటే 20 రూపీస్ కాదండి, 10 రూపీస్ అయినా పడవచ్చు. అర్థమైందా? ఇట్స్ నాట్ అబౌట్ ద బడ్జెట్, బట్ యూ హ్యావ్ టు పుట్ మోర్ బడ్జెట్. ఓకే, నౌ ఎస్ answer, you're right. Okay, now so here I can go for more settings, conversions, account level conversion setting. ఇదేంటంటే మీరు campaign level choose actions, campaign level. Okay, షెడ్యూల్, యాడ్ షెడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మండే టు ఫ్రైడే, ఓకే, అండ్ సాటర్డే టు సండే, సాటర్డే అండ్ సండేస్, మండే టు ఫ్రైడే, ఏ టైం నుంచి ఏ టైం వరకు పెట్టొచ్చు? ఎనీ సజెషన్స్? మండే టు ఫ్రైడే ఏ టైం నుంచి ఏ టైం వరకు పెడితే బెటర్? Nine to 7 or 10 to 7, depends. 10 a.m. to 10 p.m. Yeah, that's also fine because మనకు తెలియదు, but later you can change it and no problem. Okay, so let's start with 9 a.m. and ends with let's say for example 9 p.m. పెడదాం. సండే వచ్చేసి 10 a.m. so 10 p.m. Okay, so I have added here, and now add rotation. Add rotation అంటే ఏంటంటే మీ పర్టికులర్ యాడ్ కాపీస్ రాస్తారు కదా, ఓ 10 5 రాస్తారు. సో దాంట్లో ఏ టైప్ ఆఫ్ యాడ్ అనేది ఎక్కువగా పర్ఫామ్ అవుతుందో ఆ యాడ్నే పుష్ చేయని చెప్తున్నాం. అర్థమైందా? ప్రిఫర్ బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్స్. యాడ్ రొటేషన్ అంటే ఏంటంటే యాడ్ అనేది ఎట్లా రొటేట్ అవుతూ ఉండాలి. పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ ఎవ్రీథింగ్, బట్ ఏ టైప్ ఆఫ్ యాడ్స్ అనేవి ఎక్కువగా రొటేట్ అవుతూ ఉంటాయని అడుగుతున్నారు. నేను చెప్తున్నా, ఏవైతే బెస్ట్ పర్ఫామ్ అవుతాయో ఆ టైప్ ఆఫ్ యాడ్స్ని పంపించని చెప్తున్నాం. ఓకే, నౌ site links. So definitely I go with I already created the site links here. So I would like to go with the site link extension. ఈ సైట్ లింక్స్ ఏంటంటే మొన్న మీకు చెప్పాను కదా, మీకు ఎక్స్టెన్షన్ కింద యాడ్ కింద కనిపిస్తాయని అవి. సో సైట్ లింక్ ఇక్కడ 25 క్యారెక్టర్స్ వరకు ఉండొచ్చు అండి. ఓకే, నౌ టెల్ మీ ఏం పెడితే బాగుంటుంది, టెక్స్ట్ ఏం పెడితే బాగుంటుంది? learn now and earn later. Okay, so exactly 25 characters are there. If in case 26 character వస్తే యాడ్ అనేది డిసప్రూవ్. Now description,
Guys, anyone recommend me the description within 35 characters? Okay, anyway, నేనే రాస్తున్నానండి, don't worry. Six characters అయిపోయినాయి. లర్న్ అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ అనేది 33 క్యారెక్టర్స్ వచ్చింది. ఓకే, గెట్ సర్టిఫైడ్ బై గూగుల్ అండ్ ఫేస్బుక్. Okay, Google and Facebook. So I just started. Okay, this is what the site link అనమాట. And final URL దేనికి వెళ్ళొచ్చు అని అడుగుతున్నాడు. So if you want to give any URL, then you can put it here. So you can also give the contact us button. Okay, so I'm adding this. One second. I'm adding final URL. Okay, so this is fine, I think. To ensure that customers' information is protected. So, I'm not using HTTP here, so that's why it is showcasing. Now, site link another extension too. If you want to write more and more site links, then you can add site links. Anything you can add it. Okay. So learn now, then earn later. Another site link another add chesam. Okay. So it's more than enough now. Okay. Now, call out extensions. ఏంటంటే call out extensions అంటే ఏంటి? Budget friendly. ఇలాంటివి ఏమైనా యాడ్ చేయొచ్చు. Get a free code. Yes, I can add. No more. Okay, and so I can add call out extensions. Get drawing. Get drawing today. Okay, call us now. Chat on WhatsApp. Chat with us on WhatsApp. Okay, this is one type of call to action. So I have added 4 call out actions. And ఏంటంటే మన యాడ్ కింద ఉంటాయి అన్నమాట. Get drawing today, call us now, no more, get a free code, chat with us on WhatsApp. ఎందుకంటే most of the members, they might not show interest to call. So that's why, I have added chat with us on WhatsApp. Okay. So call extensions. If you want to provide the number, then you can add the number here. So I already added the number called. I can edit and no issues. So I have added India number. Okay. Yes. So this is what my number. India +91. Definitely it will come here. And so I added only one number. I can also add the other number. One second. Website where numbers chala untayi. Yes. So I can add this number as well. This is our customer care number. I'm adding this call to action and India.
వచ్చిందండి ఫైనల్లీ. ఓకే, సో ఎవరైనా కాల్ చేయాలనుకుంటే ఆ నెంబర్స్కి యాడ్ కింద వస్తుంది అనమాట ఆటోమేటిక్గా. నా ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ ఎనీ ఎక్స్టెన్షన్, మెసేజ్ ఎక్స్టెన్షన్ ఆర్ ఎనీథింగ్, మెసేజ్ ఎక్స్టెన్షన్ ఎస్ ఐ కెన్ యాడ్. చూడండి ఇక్కడ యాడ్ టెక్స్ట్ మెసేజ్ టు యువర్ యాడ్, ఇదిగోండి ఇలా ఐ వుడ్ లైక్ టు నో మోర్ ప్లీజ్ టెక్స్ట్ మీ బ్యాక్ అనేది ఇది ఒక ఎక్స్టెన్షన్ యాడ్ చేస్తాను. ఓకే, ఇలా యూ కెన్ యాడ్ మల్టిపుల్ ఎక్స్టెన్షన్స్ టు కన్వర్ట్ ద యూజర్ ఇన్ ఏ రైట్ వే. ఓకే, దీస్ కాల్ టు ఎక్స్టెన్షన్ వేర్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ సార్ అని అడిగారు. ఓకే, చూపిస్తాను మీకు. ఫస్ట్ డెంటిస్ట్, ఇవ్వండి ఇవి ఉన్నాయా ఇక్కడ, అడ్రస్ అని సిపిటి మనీ ఇలా ఉన్నాయి కదా ఇవన్నీ. సో ఇవన్నీ చూసారా, లొకేషన్ ఎక్స్టెన్షన్, మొబైల్ నెంబర్ ఎక్స్టెన్షన్, ఓకే, కాల్ అవుట్ ఎక్స్టెన్షన్, అర్థమైందా, కాలింగ్. ఓకే, అట్లాగే మీరు యాడ్స్ ఇంకా చూస్తే దీస్ ఆర్ ద మెనీ ఎక్స్టెన్షన్స్ అనమాట, సైట్ లింక్స్ అనమాట ఇవన్నీ. అర్థమైందండి సార్? వెరీ గుడ్. నౌ ఐఎమ్ యాడింగ్ దిస్ నెంబర్ and I just clicked on save option. చూద్దాం అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూద్దాం. ఇక్కడ ఏదో ప్రాబ్లం అయింది. ఓకే, సో నో ఇష్యూస్, సేవ్ అండ్ కంటిన్యూ. Someone has asked me doubt again, by adding more extension should influence on budget. No, బడ్జెట్కి దీనికి అసలు సంబంధం లేదు. ఇదంతా ఏంటంటే యాడ్ కింద వస్తుంది అనమాట, అంతే, టు ఎంగేజ్ ద యూజర్, అంతే, దట్స్ ఇట్. New message extension. So I'm adding India, phone number 6304252041. Okay, and enter the phone number you would like to show in an ad. Your business name, Digital ID Hub Software Solutions, or I simply put Digital ID Hub. Okay, and now extension text అనేది ఏదైనా పెట్టుకోవచ్చు. Send us a text for more information. I would like to know more, please text me back. Okay, never occurred where. Anyway, for some time, please leave this. I can add voice message, like voice message option. Yes, you can add, no problem. Okay, now, so campaign level lo ayipindi. Now I'm adding ad group here. So ad group em pedta ante I can put ad group also. Okay, now ad group name is digital marketing. Okay, ad group name digital marketing training. డిఫాల్ట్ బిడ్ ఇక్కడ అడుగుతున్నాడు. డిఫాల్ట్ బిడ్ అంటే ఏంటంటే మాక్సిమం సిపిసి ఎంత పెడదాం అనుకుంటున్నారు అని అడుగుతున్నాడు. సిపిసి అరౌండ్ ఒక 20 పెట్టొచ్చా, లేకపోతే అరౌండ్ ఒక 15 రూపీస్ పెడదాం. ఓకే, నౌ హీఈస్ ఆస్కింగ్ అబౌట్ ద కీవర్డ్స్. ఏ టైప్ ఆఫ్ కీవర్డ్స్ని మీరు ఎంటర్ చేద్దాం అనుకుంటున్నారు అంటున్నాడు.
Okay, online marketing training, digital marketing training institute, online marketing classes, internet marketing training, and digital marketing programs, digital marketing certification online, best online marketing courses, digital media marketing course, learn digital marketing online, digital marketing online training, learn online marketing. Okay, online marketing courses certificates, digital media courses online, advanced digital marketing courses, and you can add many. చూసారు ఇక్కడ చాలా ఉన్నాయి ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ so there are different type of keywords also available. Digital marketing course duration, digital marketing education. సో ఇక్కడ కీవర్డ్స్ అనేవి మెయిన్ పార్ట్ అండి, అర్థమైందా? సో ఇక్కడ ఏంటంటే కీవర్డ్స్ అనేవి కీ పార్ట్. ఇఫ్ యూ డోంట్ ఎంటర్ ద రైట్ కీవర్డ్, ఓకే, దెన్ అగైన్ ప్రాబ్లమ్ ఫర్ యూ. సో ఐ హ్యావ్ ఆల్రెడీ యాడెడ్ ఫ్యూ మోర్ థింగ్స్ లైక్ అరౌండ్ ఒక 15 కీవర్డ్స్ వరకు యాడ్ చేశాను. ఓకే, నౌ I clicked on save and continue. Okay, now it is asking, ఏం అడుగుతుంది బాస్, ప్లీజ్ కమ్ అప్ విత్ ద యాడ్ కాపీ. యాడ్ కాపీ రాయో చెప్తుంది. యాడ్ కాపీ అంటే ఏంటి, మనకి ఏదైతే గూగుల్లో సెర్చ్ చేస్తున్నామో అది. సో 32 క్యారెక్టర్స్ వచ్చేసింది. లర్న్ digital marketing online. Okay, yeah, so I added one headline here and get certified Google Facebook certified by Google. Again the text is get certified user company, real time experts, get trained, by real time experts. So you can add, so this is how Google Ads ఏంటంటే వెరీ సింపుల్ అనుకుంటారు కానీ నో, ఏంటంటే యూ హ్యావ్ టు రైట్ యూనిక్ వేలో రాయాలంటే యూజర్ ఎట్లా థింక్ చేస్తున్నాడో రాయాలి. ఓకే, అండ్ ఐ కెన్ పుట్ హియర్ learn digital marketing online, get a job in 3 months. Get dream, get a dream job in 3 months. Okay, and Google
and Facebook. Now, real-time experience, real-time experts, or real-time real-time experts, certified tutors. Real-time experts get professionals. Certified by real-time experts. Let's see చూద్దాం ఇతను చెప్తాను. Okay, that's cool. Manvita, thank you so much. And
Okay, fine. Sorry guys. uh, సో ఐఎమ్ సో ఇక్కడ చూడండి, మీకు రైట్ సైడ్ లో యాడ్ అపిరెన్స్ అనేది క్లియర్ కనిపిస్తుందా? సో దిస్ ఇస్ వాట్ ద హెడ్లైన్: లర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్, get a dream job in 3 months, certified by real-time experts, and get certified. Okay, and learn advanced digital marketing web analytics, get certified by Google and Google, okay, Facebook, and many other. Okay, okay, so the description too would be no matter about your now later. I can touch today. Okay, and yeah, so like I have added around see guys, this is what the ad format. Okay, finally I have written the ad. Okay, ఇక్కడ చూస్తే మీరు మొబైల్లో ఇట్లా కనిపిస్తుంది, అండ్ డెస్క్టాప్ వర్షన్లో ఇక్కడ చూడండి ఎలా కనిపిస్తుంది. ఈ కిందన మీకు నో మోర్, గెట్ ఏ ఫ్రీ కోడ్, గెట్ ట్రైన్ టుడే, కాలర్స్ నౌ, ఇవన్నీ ఎవరు పెట్టారు? మనమే కదా పెట్టాం సైట్ లింక్స్లో. లెర్న్ నౌ దెన్ ఎర్న్ లేటర్, లెర్న్ అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెట్, గెట్ సర్టిఫైడ్ బై గూగుల్ అండ్ ఫేస్బుక్ అని పెట్టాం కదా. సో దిస్ ఈజ్ వాట్ done. అయిపోయింది. One ad has completed. Now I would like to go with go and okay. So I'm sorry guys. So done. Back. Go to the cancel. So I'm deleting second one. So now I'm going with only one ad now. Okay. So congratulations, the campaign is ready. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయగలిగితే డేట్ పెట్టాను, అన్ని పెట్టా, మీన్ సిపిసి, లీడ్ క్యాంపెయిన్, ఎవ్రీథింగ్ రైట్. యాడ్ గ్రూప్ కీవర్డ్ 17 యాడ్ చేశాను రైట్. సో ఈ 17 కీవర్డ్స్ ఏంటంటే మనం మళ్ళీ ఇవన్నీ చేంజ్ చేయాలి. నౌ కంటిన్యూ టు ద క్యాంపెయిన్. సో ఐఎమ్ ఆన్ ద క్యాంపెయిన్ లెవెల్ నౌ. ఓకే గైస్, నౌ go to the conversions, clicks and conversions tab. Now okay, my campaign is on live. సో చూసారు ఇక్కడ ఎనేబుల్ అయి ఉంది. Okay, see guys, I'm going to the keywords option here. So my keywords all around broad group, బ్రాడ్ లెవెల్లో ఉన్నాయి. నేను ఏం చేయాలి ఇప్పుడు? వీటన్నిటిని తీసుకొచ్చి ఎగ్జాక్ట్ మ్యాచ్ పెడుతున్నా. ఓకే, ఎందుకు ఎగ్జాక్ట్ మ్యాచ్ పెడుతున్నా అంటే, సో నాకు ఏ ఇంప్రెషన్స్ వస్తాయో, ఏ క్లిక్స్ వస్తాయో నాకు క్లారిటీ లేదు కాబట్టి ఐఎమ్ పుటింగ్ ఆల్ ద కీవర్డ్స్ ఇన్ ఎగ్జాక్ట్ మ్యాచ్. సో వన్స్ ఐ గెట్ ద ఇంప్రెషన్స్, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్, so let's say for example I'm adding all the keywords in exact match. Again exact match.
keeping all the keywords in exact match. సో మీరు అడగొచ్చు ఎగ్జాక్ట్ ఎందుకే పెడుతున్నారని. ఎగ్జాక్ట్ పెట్టడం వల్ల రీజన్ ఏంటంటే ఇంప్రెషన్స్ రావచ్చు, క్లిక్స్ అనేవి అంత ఫాస్ట్గా రావు. సో దట్ మనకు తెలుస్తుంది ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి, అసలు ఏ టైప్ ఆఫ్ పీపుల్ ఎంగేజ్ అవుతున్నారని తెలుస్తుంది. సో బేస్డ్ ఆన్ ద డేటా యూ కెన్ మూవ్ విత్ ద అదర్ ఆప్షన్ బ్రాడ్ మ్యాచ్ మాడిఫైయర్. ఓకే, నౌ గో విత్ ద నెగిటివ్ కీవర్డ్స్ ఫస్ట్. సో ఈ నెగిటివ్ కీవర్డ్స్ని ఆల్రెడీ కొన్ని ఉంటే యాడ్ చేస్తారు, లేకపోతే లేదు. ఓకే, సో ఇక్కడ నెగిటివ్ కీవర్డ్స్ అంటే ఏమొస్తుంది? సో ఐమ్ గోయింగ్ టు ద క్యాంపెయిన్ లెవెల్. సో బూట్ క్యాంప్స్. ఓకే, ఫ్రీ అనేది నెగిటివ్ కీవర్డ్, సర్వీసెస్, సొల్యూషన్స్, కంపెనీ, ఏజెన్సీ, ఇంకేమొస్తుందండి? ఇంకా ఏ టైప్ ఆఫ్ కీవర్డ్స్ రావచ్చు? వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, why to learn digital marketing, how, where digital marketing. Okay, and so what are the other terms? ఇంకేం ఉండొచ్చు? So tell me guys, what are the other negative keywords which you can use it? Anybody in the group, please respond. So what are the other keywords? Huma, okay, add చేద్దాం. సో ఇంకా అంటే మనకి ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ మనం చెప్పం కదా, అందుకనే ఫ్రీ అనేది నెగిటివ్ కీవర్డ్ పెట్టాను. సో అలా బెస్ట్ అనేది ఎందుకు తీయాలి నేను? బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని ఎవరైనా సెర్చ్ చేశారని నా యాడ్ రావాలి కదా. హూస్ ఇవన్నీ కాదండి, ఇంకా ఏమైనా చెప్పండి. మూవీస్, డిజిటల్ మూవీస్ అని సెర్చ్ చేయొచ్చు ఎవరైనా, రైట్? ఇంకా పేపర్, PDF, PPT. Okay, and next entertainment. Yes, ఇంకా anybody? Software. Yes, tutorials, ఇది మన పాజిటివ్ కీవర్డే కదా, ట్యూటోరియల్ ఉండాలి. Yes, videos, gaming. Yes, obviously gaming. Cameras, digital cameras. Wow, awesome man, Raghu Venkat. Okay, camera. ఇంకా still anybody? Anyway, so I have added a few keywords here. Okay, yeah, images also you can add, no problem. Images, so I'm adding in campaign level images. Okay, so fine, so I have added everything andi, nenu anni add chesanu. So I'm going to the campaign level now. Okay, so Google Ads, search campaign, and I go with the campaign here. Click on the campaign, go to the campaign level. Campaign level. సో క్యాంపెయిన్ స్టేటస్ అనేది ఇప్పుడు ఎనేబుల్లో ఏమున్నదో అదే పెట్టుకున్నాం. ఎనేబుల్లో బూట్ క్యాంప్స్ ఉంది కదా, సో క్యాంపెయిన్ లెవెల్లో ఎనేబుల్ చేసాం. అండ్ ఓకే, ఆల్ పెడదాం, ఎందుకంటే అక్కడ పాజ్లో పెట్టేశాను కదా. సో ఐ జస్ట్ ఎనేబుల్డ్ ఇట్. ఓకే, ఎనేబుల్. Then I go to the keywords option here. I added the keywords, and finally status eligible. Eligible అంటే ఏంటంటే your keywords are eligible, but ఏంటంటే నేను ఇప్పుడు ఏం చేయాలి? I have to add the budget. Budget ఎక్కడ యాడ్ చేస్తాను నేను? I still go here and go to the billing. Billing లో నా బడ్జెట్ తీసుకుని యాడ్ చేస్తాను.
So I directly click on the payment option. So I can add okay. So I'm adding here. I already added the card. What is the security code? I'm adding 500 now. I'm sorry, guys. Okay, 410. So I just added here. I'm making the payment, guys. So it's loading. Okay. So once it's done, automatically మనకి అయిపోతుంది. Okay. Once payment యాడ్ చేయగానే అకౌంట్ యాక్టివేట్ అవుతుంది అనమాట. ఓకే. So this is what the basic process of Google Ads. Okay. And conversions, everything. Then we'll discuss tomorrow. So hope you understand today class, guys. So please text me if you guys enjoy the session today. Wow. WOW. If in case మీకు అర్థం కాకపోతే say no. Okay. So thank you so much, Andy. Thanks for your support. So we'll connect tomorrow again on the same platform, Google Ads only. So రేపు ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను. చెప్పిన తర్వాత then move to the other topic. Okay. And mainly thank you so much, all of you. Thanks a lot. Thanks for your time. Have a great day. Stay home, stay safe, stay healthy. Thanks a lot.